హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పెద్దాపురం తీర్థానికి వెళ్ళామండి. ఆషాఢ మాసం కదా, అక్కడ మరిడంతల జాతర జరుగుతుంది. చాలా బాగా చేస్తారు. అక్కడికి వెళ్ళి నేను ఏమేమి కొనుక్కున్నానో మీకు చూపిస్తాను. గాజులు తీసుకున్నానండి, డజన్ 100 రూపాయలు. అవి 2 జతలు తీసుకున్నాను. మల్టీ కలర్ ఒకటి, మీకు ముందు చూపించిన ఉల్లిపాయ కలర్ ఒకటి తీసుకున్నాను. తర్వాత పిల్లలకి స్నాక్స్ వేయడం కోసం ఈ స్టీల్ డబ్బాలు తీసుకున్నానండి. 3 100 రూపాయలు. బాగున్నాయి, మంచిగా అనిపించాయి. మా ఊర్లో కూడా అమ్ముతున్నారండి, కాకపోతే అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. అలాగే 3 గిన్నెలు కూడా 100 రూపాయలండి. బరువుగా ఉన్నాయండి, మీకు చూడడానికి ఎలా ఉన్నాయో నాకు తెలియదు. అలాగే దేవుడి దగ్గర పెట్టుకోవడం కోసం చిన్న రాగి గిన్నె తీసుకున్నాను. అలాగే పాపకు సంబంధించి గాజులు, రబ్బర్ బ్యాండ్లు అన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఏ వస్తువైనా 10 20 30 అని చెప్పేసి చిన్న షాప్ పెట్టారండి, అందులో తీసుకున్నాను. ఇవి ఎక్కడన్నా రీజనబుల్గానే ఉంటాయి. ప్రతి దిక్కున కూడా ఫిక్స్డ్ రేట్లు పెట్టేశారండి. ఒక బోర్డుకి తగిలించేశారు ఇంత రేటు అని చెప్పేసి. మనకు నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఈ 2 స్పూన్లు కలిపి 40 రూపాయలండి. అలాగే పాప కోసం క్లిప్పులు తీసుకున్నానండి. చిన్న పిలకలు ఉంటాయి పాపకి పెట్టడానికి. ఇదేమో చైర్ పిన్ను, ఇవేమో క్లిప్స్ అండి. తర్వాత చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి శనగలు తీసుకున్నారు మా వారు. ఇంతకు ముందు అయితే ఊరంట ఎనప మొక్కలకి ఇచ్చేవారండి మా టైంలో. ఏమైనా ఇనుప వస్తువులు ఇస్తే శనగలు బఠానీలు ఇచ్చేవారు. ఇప్పుడైతే ఎక్కడైనా జాతరలు జరిగితే అక్కడే తీసుకుంటున్నాము, అక్కడే దొరుకుతున్నాయి కూడా. గతంలో వచ్చినట్టు ఎవరో రావట్లేదు. నాకైతే శనగల కన్నా బఠానీలు ఎక్కువ ఇష్టం అండి, అందుకని 2 పొట్లాలు తీసుకున్నాము. అలాగే ఐరన్ కడాయి కొన్నామండి. గతంలో కూడా నేను 3 1000 రూపాయలు కొన్నానని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ కాస్ట్ బట్టే వీటిని కూడా బేరమాడుకున్నామండి. అడిగితే ఇది కూడా 350కి ఇచ్చారు. ముందు 300కి అడిగితే ఇవ్వనన్నారు. చెప్పడం అయితే 500 చెప్పారండి. మేము 300కి అడిగాము. ఇవ్వము అంటే ఇంకొక 50 పెట్టి 350కి తీసి తెచ్చుకున్నాం. జాతర చూసుకొని పెద్దాపురంలో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళామండి. అలాగా వెళ్తే అక్కడ బాబుకి చెప్పులు, అలాగే పాపకి ఇంటి దగ్గర వేసుకోవడానికి గౌన్లు, కొంచెం నైట్ డ్రెస్ లాంటివి తీసుకున్నామండి. మరీ ఎక్కువ కాస్ట్లు ఏం తీసేసుకోలేదు మేము, రీజనబుల్గా ఉన్నవి తీసుకున్నామండి. టీ షర్ట్ వచ్చి 99 రూపీస్, అలాగే గౌన్ వచ్చి 299 రూపీస్ అండి. 2 జతలు అవి తీసుకున్నాము. మీకు ఫస్ట్ టాప్ చూపించాను కదండి, దాని మీదకి ఇది ప్యాంట్ అండి, 99 రూపీస్ ఇది కూడా. అలాగే బాబుకి సంబంధించి ఒక ట్రాక్ ప్యాంట్ లాంటిది తీసుకున్నామండి. ఇది 299 పడింది. మీలో ఈ పేపర్ బిస్కెట్స్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. మా పిల్లలతో పాటు నేను తినేస్తాను. ఇక్కడ ఈ ప్యాకెట్లు తీసుకున్నాను. అలాగే ఇంట్లోకి సంబంధించి సోపులు తీసుకున్నామండి. ఫియర్ సోప్స్, డవ్ సోప్స్ తీసుకున్నాము. ఇలాగే మా ఆయనకి ఇన్నర్స్, అలాగే సెన్సిడన్ పేస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదండి, కనీసం 2 నెలలకు సరిపడగా ఉండాలి కదా, అందుకే తీసుకున్నాము. ఇదేమో చిన్న ఐరన్ కళాయి అండి. ఇది విశాల్ మార్ట్లో తీసుకున్నాము. 220 పడింది. ఒక అర కేజీ కూరకు సరిపోవచ్చండి. ఇందాక కొంచెం పెద్దది. అలాగే జూట్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాము పిల్లల క్యారేజీలు పెట్టడం కోసం. ఆల్రెడీ గతంలో వేరే జిప్పులునే తీసుకున్నాం కానండి, క్యారేజ్ బ్యాగ్ లాంటివి జిప్పులు దింపేస్తున్నారండి. జిప్పులు దింపడం వల్ల పెట్టడానికి వీలుగా ఉండట్లేదు. ఇదైతే లోపల ఉన్న జిప్పు తెగిపోయినా పైకి సంచిలో ఉపయోగపడిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇవి తీసేసుకున్నాను. ఈ జూట్ బ్యాగ్స్ వచ్చి ఒక్కొక్కటి 99 రూపీస్ పడిందండి. ఇది వాటి మీద కొంచెం పెద్దది, ఇది 93 రూపీసే పడింది. మీరు సరిగ్గా చూస్తే ఇంట్లో దేనికైనా గమ్మున బయటకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని తీసుకున్నాను. అలాగే ఈ గాజు సీసాలు తీసుకున్నానండి 2. చూస్తున్నారు కదా, కొంచెం పెద్దవే, ఖచ్చితంగా అర కేజీ పడతాయండి. కొంచెం ఇంట్లో పని ఉందండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను దేనికి ఉపయోగించాను అనేది. ఒక 2 సీసాలు తీసుకున్నాను. ఇదండి, దీనిలో ఏ వస్తువు కూడా నేను డబ్బులు వృధా చేసి కొనలేదండి. నాకు అవసరమైనవి, ఇంట్లోకి పనికొచ్చేవి మాత్రమే కొనుక్కున్నాను. కొంచెం మంది డీమార్ట్లకు వెళ్తే డబ్బులు వృధాగా అయిపోతాయి, చూసినవి తప్ప అన్నీ కొంటామని అనుకుంటారు. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కువ రోజులు మన్నాలి అనుకుంటే డీమార్ట్లో కొంటాను. లేదనుకో రోడ్ సైడ్లు అమ్ముతారు కదండి, అవే తీసుకుంటాను నేను కూడా. నేనైనా రిచ్ కిడ్ కాదు కదా. అదండి ఇవాళ వీడియో. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు సేమియా కావాలని అడిగారు, అందుకే సేమియా కాసిచ్చాను. చాలా బాగా కుదిరింది. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ సమయానికి పవర్ పోయింది. సేమియా సగం అయిన తర్వాత వచ్చిందండి, ఇంకెందుకులేని వీడియో తీయలేదు. నాకు తెలిసి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఏముండదు, జస్ట్ క్యాజువల్గా చూడడానికి అంతేనండి. మిమ్మల్ని కొనుక్కోండి, చేయండి, ఇలాగే చేయండి అని నేను మాత్రం అన్నాను. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.